హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ జ్యోతిబా టీవీకి స్వాగతం. నేను మీ సతీష్ మదిగొండ. ఈ రోజు మీరు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ట్రావెల్ వీడియో తీసుకొచ్చారు. ప్రకృతి ప్రియులకు కావలసిన ప్రదేశాలు తెలుసుకుందామా? నేను మీకోసం టాప్ 5 అద్భుతమైన ట్రావెల్ డెస్టినేషన్ సిద్ధం చేశాను. ఆహా, నిజంగా ఆ ప్రదేశాల గురించి వింటేనే ఆహ్లాదంగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు మర్చిపోలేని ప్రకృతి సౌందర్య ప్రదేశాలను తెలుసుకోబోతున్నారు. మొదటి గమ్యం కేరళ గురించి వినగానే మనసులో ఏమనిపిస్తుంది? పచ్చని పంట పొలాలు, చల్లటి గాలి, ఆత్మీయంగా కనిపించే ప్రకృతి. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ ప్రకృతి అందాల్లో అబ్బురమైపోతారు. వాకింగ్స్ కావాలి, బోట్ రైడింగ్స్ కావాలి, అన్నీ ఇక్కడే. బోట్ హౌస్ లో ఒక రోజు గడిపితే మీరు మర్చిపోలేరు. ఆ బోట్ హౌస్ ప్రయాణం అంటేనే ఆకాశంలో మేఘాలు కప్పుకొని ఉంటే పడవలో ఉండి మనం నీటి మీద తేలుతూ ప్రయాణం చేయడం. అలిప్పి బ్యాక్ వాటర్స్ లో బోట్ రైడింగ్ ఒక తప్పక అనుభవించాల్సినటువంటి ఎక్స్పీరియన్స్. అక్కడ సూర్యాస్తమయం చూస్తూ ఆ నీటి అద్దంలో సూర్యుడు పడటం చూడడం ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన అవుతుంది. స్మార్ట్ ఫోన్స్ కానీ కెమెరా కానీ రెడీ ఉంచుకోండి, ఎందుకంటే ప్రతి ఫోటో మీకు వింత అనుభూతినిస్తుంది. కేరళలో తక్కెడి టైగర్ రిజర్వ్ కూడా ఉంది. టైగర్ సఫారీలు, అడవిలోని జంతువులను చూడడం, ఇంత సన్నిహితంగా అడవిని అనుభవించడం చాలా అరుదైన అనుభవం. ఇలా ఇక్కడ అడవి అందాలను ఒకేసారి చుట్టేస్తే మీకు ఇష్టపడకపోవడం అనేది అసాధ్యం. రెండో గమ్యం ప్రకృతి ప్రేమికులకు ఉత్తరాఖండ్ అంటే మొత్తం తీపి జ్ఞాపకాల పండగ. ఇక్కడి పర్వతాలు, విశాలమైన లోయలు, వేల కొద్ది సిరాని ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశానికి ఎందుకు వస్తారని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ పచ్చని హిమాలయాలు చూస్తే మీరు ప్రకృతితో ఎంత దగ్గర ఉన్నారో కనిపిస్తుంది. మనం రిషికేశ్ గురించి మాట్లాడాలి. హిమాలయ పాదాల్లో ఉన్న రిషికేశ్ ఇది ఒక ధార్మిక ప్రదేశమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు నిజమైన ఆశీర్వాదం. గంగా నది తీరంలో సాయంత్ర సమయం ఆ పసుపు రంగులో మసకబారిన కిరణాలు గంగా నది మీద పరుచుకొని ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా కావాలంటే ఉత్తరాఖండ్ తప్పక చూడాల్సిన ప్రదేశం. మరి నైనితాల్ చూడకపోతే ఎలా? ఆ పర్వతాల మధ్యలో అందమైన సరస్సు. నైనితాల్ సరస్సు చూడడానికి వచ్చిన వారిని ఆకట్టుకుంటుంది. ఆ సరస్సులో బోట్ రైడింగ్. సూర్యుడు అక్కడ పర్వతాల వెనక్కు వెళ్ళిపోతుంటే మీరు ఆ సరస్సులో ప్రయాణం చేస్తుంటే అసలైన ప్రకృతి అందం అలా కనిపిస్తుంది. ఇక్కడి పర్వతాలు, లోయలు, అడవులు ఇవన్నీ ప్రకృతి ప్రేమికులకు ఒక గిఫ్ట్. మూడో గమ్యం ఇక మనం కొడైకెనాల్ గురించి మాట్లాడుతున్నాం. కొడైకెనాల్ అంటేనే చల్లటి వాతావరణం, ఆ మంచు కురిసే కొండలు, అక్కడ ఉండే సరస్సులు. మీరు కొడైకెనాల్కి వెళ్ళి రాత్రిపూట ఆ ప్రకృతిలో గడపడం అనేది వేరే స్థాయికి తీసుకెళ్తుంది. అక్కడ ఉదయం లేచి కాఫీ తాగుతుంటే పర్వతాల గాలి మీకు చాలా తీపి జ్ఞాపకాలు ఇస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు కోడై సరస్సులో పడవలో తిరగడం తప్పనిసరి. ఈ సరస్సులోని నీళ్లు, చుట్టూ ఉన్న పచ్చని చెట్లు, మీరు అక్కడ 2 రోజులు గడిపితేనే అన్ని అందాలు పూర్తిగా చూడగలరు. కొడైకెనాల్లో మీరు అతి చల్లటి వాతావరణం అనుభవిస్తారు. కొండపైన మంచు కురుస్తున్నప్పుడు వాకింగ్ చేస్తూ అది ఎంత ఆనందమో చెప్పలేము. 4వ గమ్యం మేఘాలయ అంటే మేఘాల భూమి కదా. ప్రకృతిలో ఒంటరితనాన్ని, చక్కని వానలో తడుస్తూ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయాలంటే మేఘాలయ చూడాల్సిందే. చిరపుంజి అంటే అది వర్షం పడే ప్రదేశం మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులకు కనీ విని ఎరగని అనుభవం ఇస్తుంది. మేఘాలయాల్లో కురుస్తున్న వానల్లో బస చేస్తూ, వాన పిడుగులు రోధిస్తూ అక్కడి ప్రకృతి అందాలను చూస్తూ ఉండటమే అద్భుత అనుభవం. మేఘాలయాల్లో ఉన్న చిరపుంజిలోని వాటర్ ఫాల్స్, వాటిని చూడడానికి వెళ్ళాలంటే వర్షపు చినుకుల్లో స్నానం చేస్తూ వెళ్ళాలి. మీరు అక్కడ మేఘాల్లో తేలి ఆడుతూ ఉంటారు. అద్భుతమైన అనుభవం మీకోసం. ఇక 5వ గమ్యం ప్రకృతితో దగ్గరగా ఉండి ప్రశాంతత కోరుకునే వారికి
అండమాన్ దీవులు అద్భుతమైన గమ్యం. ఈ దీవులు చాలా రమణీయంగా ఉంటాయి. సముద్ర తీరంలో శుభ్రమైన బీచ్లు, ఆ నీటి అలలు చూస్తూ ఉండటం, ఆ ప్రశాంతత నిజంగా వర్ణించలేనిది. అక్కడ ఉన్న సముద్రంలో డ్రైవింగ్ చేసి వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ గులాబీ బీచ్, పచ్చని చెట్లు, ఆ మట్టిలో ఉప్పు ఉండడంతో అక్కడ సూర్యాస్తమయం చూడడం మర్చిపోలేదు. అండమాన్ అంటే ప్రకృతితో ఎంతో దగ్గరగా ఉండటం. అక్కడ గడిపిన ప్రతి క్షణం మీ జీవితంలో అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఫ్రెండ్స్, ఇవి ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన 5 గమ్యాలు. ఈ ప్రదేశాల గురించి తెలుసుకున్నాక మీరు వెళ్ళాలని ఫీలయ్యారా? మీరు ప్రకృతిని ప్రేమించే వ్యక్తులైతే ఈ ప్రదేశాలను తప్పక చూడండి. ఆ ప్రదేశాలను ఎంజాయ్ చేయడం ఎలాగో నేను పూర్తిగా వీడియోలో వివరించాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా జ్యోతిబా టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.